ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు. కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు, ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు, అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు. మా కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం దావోస్లో ఈరోజు దిగ్గజ కంపెనీలందరితో మాట్లాడి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకునేదానికి ఆయన సాయశక్తులా ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు ఆయన ఎక్కడ కుటుంబంతో లేరు. ఈరోజు రాష్ట్రం అంతా ఆయన కుటుంబంగా భావించారు. కాబట్టి మేము కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి అని చెప్పి స్వామివారికి 216 టెంకాయలు కొట్టి ఈరోజు స్వామివారికి ఆయనకి ప్రార్థించుకోవడం జరిగింది.